సార్ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర 2047 లక్ష్యంగా పనిచేస్తున్నారు కదా, దాని లక్ష్యం ఏంటి? పనిచేస్తున్న భాగంలో ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వచ్చింది? నరేంద్ర మోడీ గారు వికసిత్ సంకల్ప యాత్ర రూపంలో ఒక యాత్రని మమ్మల్ని టేకప్ చేయమని ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రజలకి ఎంతో ప్రేమగా ఇచ్చారో ఆ స్కీమ్స్ అన్నీ ప్రజల చెంత చేరటానికి ఫస్ట్ టైం ఈ 75 ఏళ్లలో గవర్నమెంటే ప్రజల గడప దాకా రావటం మనం చూసాం. దీంట్లో తీసుకొచ్చి వాళ్ళకి అర్థం కావట్లేదు చాలామంది రూరల్ ఏరియాస్లో అని చెప్పి ఈ యాత్ర చేపట్టడం జరిగింది. దాంట్లో ఒక డిజిటల్ స్క్రీన్ కూడా పెట్టి అసలు స్కీమ్స్ అన్నీ ఎట్లా ఉన్నాయి, ఆ స్కీమ్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఆ స్కీమ్స్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతాయి అని చెప్పి కూడా వీళ్ళందరికీ ఆల్మోస్ట్ ఊరు తిరిగి మేము ప్రచారం చేయడం జరిగింది. అటువంటి యాత్రలో 50 lakhsకి పైగా ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది. అట్లానే 50 లక్షలకు పైగా ఇన్సూరెన్స్ స్కీమ్స్కి సంబంధించి కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది. అట్లానే 33 లక్షలకి పైగా పిఎం కిసాన్ యోజన కార్డ్స్ కూడా మేము ఇవ్వగలిగాం. 25 లక్షలకి పైగా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఇవ్వటం జరిగింది. 22 లక్షలకి పైగా ఫ్రీ గ్యాస్ కనెక్షన్స్ కూడా ఇదే యాత్రలో వాళ్ళు నమోదు చేసుకుని మేము ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. అట్లానే 10 లక్షలు పిఎం స్వానిధి కార్డ్స్ కూడా అప్లై చేసుకున్నారు. ఈ విధంగా మేము ఈ సంకల్ప యాత్రలో ప్రజలందరికీ చేరువయ్యి వారికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగి వాళ్ళకి ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా తెలియజేసి వాళ్ళకి అందడం జరిగింది. దాన్ని బట్టి గవర్నమెంట్ ప్రజల గడప దాకా రావటం ఏంటనేది నరేంద్ర మోడీ గారు ఈ వికసిత్ సంకల్ప యాత్రలో చూపించగలిగారు. వీళ్ళందరికీ కూడా మేము మళ్ళీ ఆ స్కీమ్స్ వాళ్ళు అవైల్ చేసుకున్నందుకు వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు చెప్పి వాళ్ళందరినీ కూడా మేము సంతోషంగా వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు ఫస్ట్ టైం మేము ప్రజల్లో ఈ చిరునవ్వు చూడటం ఈ యాత్రలో నేను చాలామంది ముఖాల్లో కనిపించినాయి. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రజల చెంతకు వికసిత్ సంకల్ప యాత్రలో తీసుకొచ్చి 2047 కల్లా డెవలప్డ్ నేషన్గా భారతదేశాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనేది ఆయన సంకల్పం ఉందో ఆ సంకల్పం ముందుకి మనం పయనిస్తూ అది సహకారం అవుతుందని వాళ్ళకి నమ్మకం కలుగుతుంది వాళ్ళ భారతదేశ ప్రజలకి. అది ఆయన తీసుకొచ్చిన రకరకాల స్కీమ్స్ ఒక ఎత్తు అయితే దీంట్లో తీసుకొచ్చిన లాస్ కానీ మార్పులు కానీ మనం చేరువయ్యే విషయాల్లో జిఎస్టీ చాలా పెద్ద అంశం. ఇవాళ మీరు గమనించినట్టయితే ఎన్ని లక్షల కోట్లు ట్యాక్స్ కలెక్ట్ అవుతుందని కూడా మనం చూస్తున్నాం. ఏ విధంగా మన జీడిపి పెరుగుతుందో కూడా మనం చూస్తున్నాం. 5 ట్రిలియన్కి ఏ విధంగా భారతదేశం పరిగెత్తుకు వెళ్తుందో చూస్తున్నాం. 11-12 స్థానం నుంచి వాళ్ళ 4th బిగ్గెస్ట్ ఎకానమీగా భారతదేశం ఏ విధంగా ముందుకు వచ్చిందో మనం చూస్తున్నాం. 3rdకి మనం చేరువ అవ్వటానికి చాలా దగ్గరలో కూడా మనం ఉన్నామని కూడా నేను చెప్తున్నాను. ఈ విధంగా 3rd ఉన్న జపాన్ని కూడా మనం దాటొచ్చు. ఇవన్నీ కాకుండా ఒక వరల్డ్ లీడర్గా నరేంద్ర మోడీ గారు ఎదగటం, భారతదేశం కూడా చాలా ప్రగతి చెందటం, ఇండస్ట్రియలైజేషన్లో కానీ లేకపోతే మేక్ ఇన్ ఇండియానే కానీ ఈ విధంగా ఆయన తీసుకొచ్చిన స్కీమ్స్ ప్రగతికి చేరువ అవటానికి ఆయన ఇచ్చిన ఇన్సెంటివ్స్ కానీ ప్రజలందరూ కూడా అవైల్ చేస్తూ ముందుకెళ్ళటం ఇవాళ భారతదేశంలో ఒక రెవల్యూషన్ ఖచ్చితంగా వచ్చిందని నేను చెప్పగలను.